హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి, సీనియర్ కన్సల్టెంట్, ప్రొఫెసర్ ఇన్ ఆర్థోపెడిక్స్ అండ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ. ఈరోజు మనము రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే ఏమిటి అనే దాని గురించి మనము డిస్కస్ చేసుకుందాం. మనము రొటీన్గా వింటూ ఉంటాము, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉంది, అంటే ఒక రకమైన కీళ్ళవాతము అని, ఆర్ఏ ఫ్యాక్టర్ పెరిగింది అని చాలామంది డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. చాలా వరకు పాపులేషన్ దీనివలన సఫర్ అవుతూ ఉన్నారు. అసలు ఈ కీళ్ళవాతం ఇది ఏ రకమైన కీళ్ళవాతం ఎందుకు వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది శరీరంలోని ఏ రకమైన కీళ్ళనైనా కూడా ఎఫెక్ట్ చేస్తుంది. అంటే యూజువల్గా సైనోవేల్ జాయింట్స్ అంటాము, అంటే జాయింట్ కవర్, కొన్ని జాయింట్స్కి ఒక క్యాప్సూల్ అనే ఒక కవర్ ఉంటుంది, అది ఉన్న ఏ జాయింట్కైనా కూడా ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనే వచ్చే అవకాశం ఉంటుంది. కామన్గా ఇది చిన్న జాయింట్స్, అంటే మన చేతి వేళ్ళలో ఉన్న జాయింట్స్లో ముందుగా మొదలవుతుంది, చిన్న చిన్న కీళ్ళల్లో. తర్వాత ఈ రిస్ట్ జాయింట్ కామన్గా ఎఫెక్ట్ అవుతుంది. అసలు ఇది ఎందుకు వస్తుంది ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది? చాలామంది ఏం కారణం లేకుండా సడన్గా స్టార్ట్ అయింది అని అంటూ ఉంటారు. ఇది యూజువల్గా ఏమవుతుందంటే శరీరంలోని మనకు ఏదైనా దగ్గు, జలుబు, గొంతు రాపిడి, ఈ విధంగా సోర్ థ్రోట్ అంటాము, ఇటువంటివి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ వైరస్ వలన వస్తాయి. ఈ వైరస్ శరీరంలో రకరకాల వైరస్ వలన వస్తాయి. ఈ వైరస్ శరీరంలోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఆ వైరస్ని అణిచివేయడానికి మన శరీరంలో మన ఇమ్యూనిటీ సిస్టమ్ ద్వారా కొన్ని రకాల యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. అంటే వీటిని మనం వైరస్ను డిస్ట్రాయ్ చేయడానికి మన యాంటీబాడీస్ అని ప్రొడ్యూస్ అవుతాయి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్, ఒక రకంగా చెప్పాలంటే మన కామన్ పరిభాషలో చెప్పాలంటే ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుందన్నమాట. అంటే మన శరీరం ప్రొడ్యూస్ చేసే ఈ యాంటీబాడీ ఈ వైరస్లను అటాక్ చేయవలసిన బదులు మన శరీరంలోని కొన్ని రకాలైన కణాలని, ప్రోటీన్స్ని అటాక్ చేస్తుంది. అవి యూజువల్గా మన కీళ్ళల్లో ఉండడం వలన దానివల్ల ఆ రియాక్షన్ వలన మనకు కీళ్ళల్లో వాపు రావడము, నొప్పి రావడము, అంటే స్వెల్లింగ్ రావడము జరుగుతుంది. అంటే మన క్రాస్ రియాక్షన్ అన్నమాట. క్రాస్ రియాక్షన్ అంటే మన సొంత ఇమ్యూనిటీ, మన ఓన్ డిఫెన్స్ మెకానిజం మన శరీరంలోని కణాలనే అటాక్ చేయడం వలన వచ్చే ఈ వాతాన్ని రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటారు. అంటే ఇది ఇమ్యునలాజికల్ డిసీజ్ అనమాట. మన ఇమ్యూనిటీ సిస్టంలోనే ఉన్న ఒక రకమైన డిఫెక్ట్ అనుకోవచ్చు. దానివలన వచ్చే ఈ రోగాన్ని మనం రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటాము.